టోల్ గేట్లని పైసా కూడా మిస్ కాకుండా చూడటం కోసం ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ పెట్టారు. ఫాస్ట్ ట్యాగ్‌లో ఫాస్ట్ అయితే కొంత పెరిగింది గానీ, ఆ ఫాస్ట్ ట్యాగ్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వెనకాల ఉన్న వాహనాలన్నీ ఇరుక్కుపోవాల్సినటువంటి పరిస్థితి అవుతుంది. అయితే ఆ ఫాస్ట్ ట్యాగ్ ఎట్లా ఉన్నా సరే డబ్బులు విపరీతంగా వసూలు చేస్తున్నటువంటి వాళ్ళ ప్రజాగ్రహం పెరిగాక మొన్న ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం 200 రైడ్సు 300 ఇదే రూ. 3000 అన్నటువంటిది ఒక ఛార్జింగ్ సిస్టమ్ పెట్టేసేసి అది అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ అప్పుడే ఒక కొత్త రూల్ పెట్టుకొచ్చింది. ఎవరైనా ఫాస్ట్ ట్యాగ్ గనక వాడకపోతే ఆటోమేటిక్‌గా డబుల్ అమౌంట్ ఛార్జ్ అన్నటువంటిది. అది ప్రజాగ్రహానికి కారణమవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనదారులకి స్వల్ప ఊరట ఇచ్చారు. నగదు రూపంలో చెల్లింపు అయితే మాత్రం 200 డబులే. అదే సమయంలో యూపీఐ ద్వారా చెల్లిస్తే మాత్రం 25% అదనం చాలు. అంటే 100ది రూ. 110 చాలు. అదే నగదు కాకపోతే గనక ఈ రూ. 200 అన్న ఇది నగదుతో అయితే రూ. 200 అన్నటువంటి విషయం. 100కి 200 అన్నది తేల్చి చెప్తున్నారు.